కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూలై 24న 8 కోట్ల గ్రాస్ వచ్చి కిరణ్ అబ్బవరం కెరియర్లోనే డే 1 హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా. నిన్న శనివారం కూడా మరో 8 కోట్లు కలెక్ట్ చేసి మరో రికార్డు పెట్టింది కిరణ్ అబ్బవరంకి. అలా 2 రోజుల్లోనే 16 కోట్ల గ్రాస్ వచ్చింది సినిమాకు. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి సినిమాకు 6 కోట్ల గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లా నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 5 కోట్లు వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 2 రోజుల్లో 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి మనకు 1 కోటి గ్రాస్ వస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 2 కోట్లు. అలా టోటల్గా 2 రోజుల్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా 16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి. ఇక ఈ 16 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 18 కోట్లకు ఓటీటీకి అమ్మారు, 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లలో 9 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 2 రోజుల్లోనే మరో 6 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్ల షేర్ అంటే మరో 12 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం, శుక్రవారం మాదిరి మరో 8 కోట్లు ఈజీగా వస్తుంది, లేదా అంతకు మించి రావచ్చు. సో మోస్ట్లీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది 3 రోజుల్లోనే. కొద్దిగా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే మండే కలెక్షన్స్తో అయిపోతుంది సినిమా. కమర్షియల్గా హిట్, క్లీన్ హిట్. అండ్ మన కిరణ్ అబ్బవరం కెరీర్లోనే హయ్యెస్ట్ డే 1, హయ్యెస్ట్ డే 2 కాకుండా ఓవరాల్గా కూడా హయ్యెస్ట్ వచ్చేలాగానే కనబడుతుంది. కా సినిమా రికార్డ్స్ని ఆల్రెడీ డే 1 బ్రేక్ చేసింది. సో ఓవరాల్ కలెక్షన్స్ 40 కోట్లు కలెక్ట్ చేసింది కా. సో ఆ మూవీ కలెక్షన్స్ని బ్రేక్ చేసే సూచనలు కనబడుతున్నాయి సినిమాకు. అది మన కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియాల కొత్త తెలుగు సినిమా చెన్నై లవ్ స్టోరీ, ప్రొడ్యూస్డ్ బై ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే 16 కోట్ల గ్రాసు. ఓకే, బాయ్.